వచ్చే నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి బాబు. వీలైతే అప్పుడే పెళ్లి జరిపించాలని. అలాగే సార్, త్వరలోనే అమ్మగారితో సంప్రదించి మీకు కబురు చేస్తాను. వస్తాను లత. గుడ్ గుడ్ గుడ్. వస్తాను బాబు గారు. మీ అబ్బాయికి తప్పకుండా మీరే పాలిస్. వస్తాను డాక్టర్ గారు. వస్తానండి. అసలు విషయం ఏంటంటే పాత మేనేజర్ ఇంతకాలం కూడా మనల్ని మోసం చేసి తప్పు లెక్కలు చూపించాడమ్మా. వెంటనే మనం డిస్మిస్ చేసేసి కొత్త మేనేజర్ అపాయింట్ చేశారు. కాశ్మీర్ షాల్ గౌరవానికి, గొప్పతనానికి, హుందాతనానికి గుర్తమ్మా. నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. స్పెషల్ సెలక్షన్. తప్పుకో చూద్దాం. గుడ్. పద్మ చూడు, అమ్మ ఎలా ఉందో చెప్పు. బాగుందన్నయ్య. ఎలా ఉందంటుంటే క్వీన్ ఎలిజబెత్ రాజమాత లాగుంది. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, ఫైన్. చెప్పు మాధవ్, చెప్పు. నీలో ఎలా వచ్చింది మార్పు? ముభావంగా ఉండే మనిషి గరగర మాట్లాడుతున్నా, గంభీరంగా ఉండే మనిషి పగలబడి నవ్వుతున్నా. మీ నాన్నగారి ముందు నాకేమని మాటిచ్చావు? చెప్పు మాధవ్, చెప్పు. నీకేమైంది చెప్పు. అమ్మా, జీవితం 3 అక్షరాల మాటే అయినా ఎన్నో లక్షల అనుభవాల మూటమ్మ. అనుభవం లేని రోజున, ఏమీ తెలియని రోజున నవ్వటమే మహాపాపం అనుకున్నాను. కానీ బ్రతుకు అవతల నుంచి చూచిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను. అవునమ్మా, సృష్టిలో ప్రతి ప్రాణి నవ్వలేదమ్మా. నవ్వు మనిషికి దేవుడిచ్చిన వరమమ్మా. జీవితాన్ని ఆనందించటం పాపం కాదమ్మా, అనుభవించలేదు. నాకేమైంది, నీకే వచ్చింది? అర్ధరాత్రి వేళ నిద్రలైపోయి మరీ పరీక్ష చేస్తున్నాం. మేడం గౌరవంతో వచ్చాయి సార్. మీరు కంగారు పెట్టండి. కంగారు తప్పుడు మంది ఇచ్చేస్తామని. డాక్టర్ గారు, కాస్త జాగ్రత్తగా పరీక్ష చేయండి. కాశ్మీర్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మాధవ్ పరిస్థితి అదోలాగుంది. చూడండి, అలాగే నవ్వుతుంటాడు, తనలో తను మాట్లాడుకుంటాడు. నిద్రలో ఒకటే కలవరించలు. చెప్పకండమ్మా, అసలు గుండె జబ్బు మనిషిని భయం కూడా. అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? నాకేమైందని? మాధవ్, నా మనసు పడే బాధ నీకు అర్థం కావడం లేదు. ఊరు కాని ఊర్లో ఏ గాలైనా సోకిందో ఏమో. కాదు సార్, ఎత్తలేనమ్మా, అసలే నాకు భయం. ఇదిగో మొన్న 2 సార్లు గుండె పొడితే కష్టం మీద కోరుకున్నాను నేను. చెప్పండి. మేడం, ఈ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు. అది చాలా లక్కగా ఉన్నాడు. చూడండి, చీకటి పడింది, నేను ఇంటికి వెళ్ళాలి. నాకు అసలే భయం. ఇంట్లో కారు దగ్గర దిగేసి, కారులో ఇంటికి దిగేసి కారు పంపించేస్తాను. మాధవ్, మనకేదో చెడు రోజులు ముంచుకొస్తున్నట్టున్నాయి. ఒక పక్క పెద్దంటి సంబంధం, బల్లిపూరి ఊరాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తానంటున్నారు. నీ పరిస్థితి చూస్తే ఇలాగుంది. నాకేదో భయంగా ఉంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పానమ్మా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, నచ్చలేదని నాతో వాదించుకో. ఎల్లుండి నువ్వు పిల్లలు చూడడానికి వస్తున్నావని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నువ్వు వెళ్తున్నావు అంతే. అలాగేనమ్మా. అమ్మా, ఇప్పుడు నాకు సోకిందన్న గాలి నన్ను ఈ ప్రమాదం నుంచి తప్పిస్తుంది. వల్లెపూరి యువరాణో, బొద్దంకిపూరి మహారాణో. బొద్దింకపూరు మహారాణి అనో, పందికొక్కపూరు యువరాణి అనో ఏదో అన్నావు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నీ మాట పట్టుకుని ఆ మాట ఆవిడతో చెప్పాను. రేపే పెళ్లి చూపులు. నువ్వేమో నిమ్మకి నీరెత్తినట్టు నీ వ్యాయామం నీ గొడవే తప్ప పెళ్లి కూతురు సంగతి చెప్పవు. వింటున్నావా సదానందం? వినిపించు చిదానందం, నీ శివరంజిని వినిపించు. నా బొమ్మ నేను వినిపించడం ఏమిటి? నువ్వెవరైనా చెప్తే విన్నావని నేను కూర్చున్నాను. నీ శవాసనం నా శాస్త్రంలా ఉంది కానీ లేవరా సదానందం. పెళ్లి కూతురు మాట ఏమిటి? చిదానందం, పెళ్లి కూతురు మా ఇంటి మహాలక్ష్మి లాంటి సంగీత లక్ష్మి, ప్రియబాంధవి. ఆ పిల్ల అల్లరి వయసులో ఉన్న అంగడి బొమ్మ కాదు, ఇంటికి దీపం ఇల్లాలనిపించే మిస్సమ్మ. ఆ విజయ ఐ లవ్ యూ అంటూ ఆ కుమారరాజా గుంపులో అడుగు పెడుతుంది. కోటలో బాగా వేసి భామా విజయానికి నాందీ గీతం పాడి, ఆ శాంతి నివాసానికి జ్యోతిలా నటించి, ఆ బొమ్మరిల్లుని, ఆ బుద్ధుల కొడుకుని పాతాళానికి నొక్కేసి, రాణి రత్న ప్రభల కీలుగుర్రం ఎక్కి
బంగారు పాపలా మన దగ్గరకొచ్చి సభావశ్యమైన అనిపించుకుంటుంది. ఎలా ఉంది చిదానందం? వెనకటికి ఎవడో పంచపాండవులు ఎందరు అంటే నాకెందుకు తెలియదు, మంచం కోళ్ళలాగా ముగ్గురు అని 2 వేళ్లు చూపించాట. ఇంతకీ ఆ పిల్ల పేరేమిటి, గుణగణాలేమిటి? చూపిస్తాను పద చిదానందం. ఆ గులేబ కావలిని చూపించి ఆ కాంబోజరాజు కథ వివరంగా చెబుతాను. పద మాయా బజారుకి. పద. ఇది పల్లెపూరు మహారాజా వారి ప్యాలెస్ కాదని వాళ్ళు మారువేషాల్లో ఉన్న సర్వరు క్యాబ్రే డాన్సర్ అని తెలిసిపోతుందేమో. పిచ్చి పిల్ల ఇలా కంగారు పడకు చిదానందం. ఏది ఏమైనా ఆ పిచ్చోడి పెళ్లి జరిగి తీరుతుంది. ఇంటి నుంచి బయలుదేరాడట, ఇటే వస్తాడు ఇటైనా పోతాడు. అదిగో, అదిగో, వాడు సర్దుగుతున్నాడు. చేతి చేయకొట్టు. నాయనా మాధవ్, స్వాగతం సుస్వాగతం. హాయ్ బావా. వీడు నా కొడుకు. కనిపెట్టాను, అందుకే బావా అని పలుకరించాను. ఆత్మబంధువుకు స్వాగతం సుస్వాగతం. జస్ట్ ఊరికే తెలుసుకుందామని. అబ్బా, వెల్ వెల్ గుడ్. ఈ బలిపూర్ ప్యాలెస్ చాలా పెద్దదిగా ఉంది. ప్యాలెస్ కాదు బాబు, ఇది వారి గెస్ట్ హౌస్. అసలు ప్యాలెస్ ఊరంత ఉంటుంది బల్లిపూర్లో. బలిపూర్ మహారాజా, బలిపూర్ మహారాజా. వీరు బలిపూర్ మహారాజా గారు. వీరే జమీందారు గారు సుపుత్రుడు, కరుణామయుడు. హలో. నమస్కారం నమస్కారం. మీకేం కావాలి సార్? విస్కీయా, బ్రాండియా, జిన్నా? అదే అదే పనివాడితో తెప్పిద్దామని. థాంక్స్. ఫ్రెండ్స్, మన మాధవ్ ఎంత ఉత్తముడో గొప్పవాడో మీ అందరికీ బాగా తెలుసు. వారి కుటుంబ గౌరవానికి తగ్గ స్థాయిలో సంబంధం కుదర్చడానికి దేశమంతా గాలించాం. చివరికి బల్లిపూరుతో సంబంధాన్ని నిశ్చయించాం. బల్లిపూరు యువరాణి వారు. మాధవ్, నీ స్వర్ణ మంజరి సుగుణ సుందరి. ఈ 2 సంపన్న కుటుంబాల కలయిక సందర్భంగా ఒక వినోదాన్ని ఏర్పాటు చేసాం. మీరు ఆనందించి వెళ్ళాలి. వెల్కమ్ మాధవ్, వెల్కమ్. హలో. ఏం గురు, ఇక్కడ సాంబార్ గిన్నె వారానికి ఒకసారి కడుగుతారా లేక నెలకు ఒకసారా? టిప్స్ అవి కూడా ఇక్కడ బాగా దొరుకుతాయా? ఆగు. సదానందం ఫోన్లో అన్ని చెప్పాడు. పెళ్లి చూపులో ఎందుకలా ప్రవర్తించావు? లేక మనిషిలా, పిచ్చి వాళ్ళ నలుగురిలో పాటలు పాడుతూ డాన్సులు ఆటావా? రోజు రోజుకు ఎందుకు ఇలా మారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన కుటుంబ గౌరవం మట్టిలో కలపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? లేదమ్మా, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి పిచ్చివాళ్ళ నాటకం ఆడాను. ఆ యువరాణి యువరాజు ఒక చీప్ క్లబ్ లో డాన్సులు వేయటం, మావయ్య ఆయన కొడుకు వాడిద్దరికి వేషాలు వేసి బల్లిపూర్ రాజవంశస్థులని నీ ముందు నాటకం ఆడారమ్మా. చెప్పమ్మా, రాజారావు గారు అబ్బాయి ఒక క్యాబరే డాన్సర్ ను పెళ్లి చేసుకోవటం గౌరవం అంటావా? అది మన వంశ ప్రతిష్ట పెంచుతుందంటావా? ఏమిటి నువ్వు అంటున్నది? చిదానందం ఇంత ద్రోహం తలపెట్టాడా? అతనికి ఏమిటంత అవసరం? ఏమో, ఏమవసరం వచ్చింది? వాడు చాలా కాలంగా చాలా విధాలుగా నేను మోసం చేస్తున్నాడు. మనవాడని ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నాడు. అమ్మా, ఇప్పటికైనా మంచి ఎవరెవరో తెలుసుకో. ఎవరు? నేనా? అదే లేదమ్మా, నా మాట నమ్ము. నీ ఉప్పు పులుసు తినవాడిని నీకు ద్రోహం పెడతానా? నిజంగా వాళ్ళ గురించి నాకు తెలియదు. వాళ్ళు మహారాజులం అని చెప్పి నన్ను నమ్మించి నీకింత మనస్తాపం కలిగించినందుకు ఆ ఇడియట్స్ పట్టుకుని డొక్క చింపి డోర్ కట్టెలను కుట్టించేస్తాను. నా మాట నమ్ము. ఉంటాను. నీ లెక్చర్లు మండిపోను. పాత ఊర్లో దిగాడయ్యా, కాసేపట్లో ఇక్కడ కూడా దిగిపోతాడు. మన తోకలు అంటే టైల్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుంటాడు. తోకలు ముడవండి, ఫైల్స్ తెరవండి. క్విక్ క్విక్ క్విక్. శివనీల్ గారు, బాధను నీ వేళ వాయించకుండా కాపాడు తండ్రి. హలో కల్పన, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. లెట్ us celebrate the occasion. Take it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా సీట్లు పెట్టి పెట్టి ఒక రోజు మాడు బ్రేక్ చేస్తాడు. తీసుకోక Yes. Come on. Thank you, sir. Mr. Satabisha, do you want a sweet? మాపు
పుత్రుడు ఏదైనా తప్పు చేస్తే మాత్రం క్షమించండి. ఇలా స్వీట్లు పెట్టి పెట్టి మా ప్రాణాలు తీస్తారేమో భయంగా ఉంది. మీ సుపుత్రుడి విషయంలో మంచి వార్తే చెప్తాను. టేక్ ఎ స్వీట్. ఫ్రెండ్స్, యజమానికి పని వాళ్లకు మధ్య సామరస్యం ఉండాలి. ఈ రోజు నుంచి నా ఆఫీసులో పని వాళ్ళని యజమాననే భేదం ఉండదు. ఆల్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ. దీనికి శుభ సూచకంగా మీ అందరితో పాటు నేను ఈ రోజు భోజనం చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఈ రోజు మంచి కలకన్న. కాదు సార్, నిజం. భాషలో చాలా మార్పు వచ్చింది. మార్పు కల కాదనమాట. అయితే వైష్ణవమాయా బాజు. హాయ్ ది హ్యాపీ డైనమిక్ కాశ్మీర్. థ్యాంక్ యూ దట్స్ ఆల్ రైట్. రండి మావగారు. మామయ్య మిమ్మల్ని రండి. బాస్, నేను తమకి మావయ్యన. ఏ పుచ్చు మావయ్యనో తొచ్చు మావయ్యనో అని ఊహించుకుని ఉంటారు. ఆయన నేను బాధపడలేదు అనుకోండి. అదే మా సుపుత్రుల గురించి శుభవార్త చెప్తా బాగా తేక. ఎస్, మీ గోపిని కాశ్మీర్ లో మా యాపిల్ గార్డెన్స్ కు మేనేజర్ గా వేశాను. ఏమిటి, మా గోపి వెధవా మేనేజర్ అయ్యాడా? సార్, నిజమేనా సార్? ఎస్ ఈ థ్రిల్ మీకు స్వయంగా అందజేద్దామని నా ఆఫీస్కు రమ్మన్నాను మామగారు. మామగారు మళ్ళీ మామగారు ఏమిటండి? ఏమండి, ఆ తిట్టేది ఏదో డర్టీ ఫెలో యూస్లెస్ బెగ్గర్ ఓపెన్ గా తిట్టే నా బ్రెయిన్ క్లియర్ అయిపోతుంది. చూడండి, తిట్టడం చాలా ఈజీ, కానీ ఒక మాట చెప్తాను. మా చెల్లెలికి మామగారు, నాకు మామగారేగా. చెల్లెలి మామగారా? అవును మామగారు. కాశ్మీర్ లో మీ గోపికి మా పద్మనిచ్చి వివాహం జరిపించాను. తప్పనిసరైన పరిస్థితిలో మీకు కూడా తెలియకుండా ఈ పెళ్లి జరిపించాల్సి వచ్చింది. సార్, మీరు అంటున్నది నేను వింటున్నది ఒకటేనా సార్? మా బడుద్దాయికి మీ చెల్లాయినిచ్చి పెళ్లి చేశారా సార్? ఏమో సార్, మీరు ఆఫీసులో కాలు పెట్టిన దగ్గర నుంచి నా చెవుల్ని నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను సార్. అనుమానమే వద్దు మామగారు, మీరు విన్నదే నేను అన్నది. అంతేనా? అయితే నేను మీకు అన్నమాట. చూడాలి. చూడండి మామగారు, బంధుత్వం ఏదైనా ఉంటే బయట, ఆఫీసులో మీరు మేనేజర్, నేను బాస్. అండర్స్టాండ్? వస్తారా? మనం తిండ మొదలెట్టచ్చా? అబ్బా, నన్నేమడకయా, అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అందులో ఆయన ఒక బుక్క మీద నన్ను రాస్తాడు, ఇంకో బుక్క మీద ఇలా పిండి తొక్కిస్తాను. నో ఫార్మాలిటీ, సిట్ డౌన్ ప్లీజ్. అంతా ఒకే కుటుంబం అని ఇందాకే చెప్పాను. చూడండి, అందరం కలిసి భోంచేయటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఇన్నాళ్ళు ఈ ఆనందానికి నేను దూరం అయ్యాను. కమాన్, లెట్ us carry on. మీరేమేమి తెచ్చుకున్నారో స్పెషల్స్ అన్ని వడ్డించండి. స్టార్ట్ విత్ ది ఓల్డ్ మ్యాన్. అలాగే బాస్లీ. ఓ, సొరకాయ పప్పు, వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్. హలో మిస్, వై డు యు వాంట్ టు మిస్? మేమందరం ఇక్కడ కూర్చుంటే నువ్వు ఒక్కదానివి నంగనాచినా అట్లా పోతామే. ఆ గదిలో భోంచేస్తాను సార్. ఓహో, ఆ గదిలో భోంచేసేటంత స్పెషల్స్ తెచ్చుకున్నావు అన్నమాట. ఏది చూద్దాం. నో ప్లీజ్, నో, వదిలో. వద్దు సార్, అది తీయదు సార్. అంటే రోజు నువ్వు అందుకే తీయొద్దన్నాను సార్. మా మధ్య తరగతి బతుకుల్ని విక్కిరిస్తూ ఆ ఖాళీ గిన్నె కనిపిస్తుందని తెరవద్దన్నాను. నా కోసం కష్టపడి చెమటోడ్చి పనిచేసే మీ అందరూ కడుపు నిండా తింటానికి కూడా చాలనంత తక్కువ జీతాలు ఇస్తున్నారన్నమాట. నేను మీరందరూ పస్తులుండి నా లాభం కోసం పాటుపడుతున్నారన్నమాట. ఐఎమ్ వెరీ సారీ. ఇక ముందు అలాంటిదేమీ జరగటానికి వీల్లేదు. ఈ నెల నుంచి మీ అందరి జీతాలు పెంచుతున్నాను. ఏమిటి, జీతాలు పెంచావా? అవునమ్మా, వాళ్ళు అర్థాకరితో అలమటెత్తు చూడకపోయాను. మనిషికి ఒక 100 రూపాయల చొప్పున పెంచితే మనకేం తెలియపోదమ్మా. వాళ్ళ అవస్థ తీరిపోతుంది, మన వ్యవస్థకు ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. మాధవ్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడివి సాధారణమైన గుమాస్తాల పక్కన కూర్చొని వాళ్ళు తెచ్చిన భోజనం తింటావా? అది మనకెంత అప్రతిష్ట. అప్రతిష్ట కాదమ్మా, బంగారు పీటల మీద కూర్చున్నా, వెండి పళ్ళాల్లో భోంచేసిన మనిషి తినగలిగేది పట్టెడు అన్నమేనమ్మా. ఏమమ్మా, మనం ఈ మహల్లో బంగారపు ముద్దలు తింటున్నాం. నేను చేసిన పని నీ మనస్సుకు నొప్పి కలిగిస్తే ఐఎమ్ వెరీ సారీ.
విచారించక చిదానందం ఈ కేటుగాడు ఒక జ్వరదీప రహస్యాన్ని తెలుసుకున్నాడు. అది ఆ నిండు కుటుంబంలో బొబ్బే యుద్ధాన్ని రేపుతుంది. ఆ సర్కస్ రాముడు తన బంగారు చెల్లెల్ని మన మేనేజర్ శతభిషం కన్న కొడుకు మాగోపికిచ్చి కాశ్మీర్లో ఇది దేవుడు చేసిన పెళ్లి అంటూ జరిపించాట. ఆ తాయారమ్మ బంగారయ్యలకు ఒక ముద్దు బిడ్డ కూడా పుట్టాడట. నీకెలా తెలుసు? మన సిఐడి రాజు నీడలేని ఆడగల ఉద్యోగం కోసం ఊరూరు తిరుగుతూ ఈ ఊరొచ్చాడు. ఈ వింత కథ నా చెవిలో రహస్యంగా చెప్పాడు. శభాష్! ఇక చూడు, అగ్గి బొరాటాలా దూసుకుపోతాను. సూపర్ మ్యాన్ లా విజృంభించి అగ్గి పిడుగున ఆ సువచ్చల గుండెల్లో బాంబుల వర్షం కురిపిస్తాను. చూస్తాను ఆ సువచ్చల ఈ మహామంత్రి తిమరుసును ఏం చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఉత్తమ ఇల్లాలు. ఈ మామాల్లుల యుద్ధంలో విజయము నిశ్చయముగా ఈ టక్కరి బుల్లోడిదే. ఇక నుంచి ఓ ఇంటి భాగవతం ఎంత రంజుగా నడుస్తుందో చూడు సదానందం. ఇదేమిటి చిదానందం, నువ్వు సినిమా పేర్లు కూడా మొదలు పెట్టావు? బిడ్డ, నేరం నాది కాదు, ఆకలిది.